మాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను జాట్ మూవీ రివ్యూ పోతున్నానండి. డైరెక్టెడ్ బై గోపిచంద్ మల్నేని, యాక్టెడ్ బై సన్నీ డియోల్. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసినస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక జాట్ అదేనండి బాలీవుడ్ మూవీ అండి. హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినారండి. కానీ ఒక సన్నీ డియోల్ తప్ప మిగతా క్యారెక్టర్స్ అన్నీ చూస్తే మన తెలుగు వాళ్ళే కనిపిస్తుంది. ప్లస్ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు ఇచ్చినారండి. జబర్దస్త్ యాక్టర్స్ ప్లస్ బిగ్ బాస్ యాక్టర్స్ వీళ్ళే చాలా వరకు ఉంటారు. ఇక మూవీలోకి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి, చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అదే సెకండ్ హాఫ్ ఐటమ్ సాంగ్ తర్వాత కొంచెం ఎందుకో మూవీ అనేది డ్రాప్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మూవీని ఎండప్ చేసేయచ్చు. దాన్ని ఇంకొక పాయింట్ తీసుకుని ఎక్స్ట్రా లాగ్ ఎందుకు చేశారో అని అనిపించిందండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదంటే ఒక 40 గ్రామాలు ఒక విలన్ చేతిలో ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆయన విలన్స్ నుంచి కాపాడడమే హీరో రోల్ అండి ఈ మూవీలో. ఇక ప్లస్ పాయింట్ చూస్తే కొంచెం ఎంగేజింగ్ అనిపించిందండి ఫస్ట్ హాఫ్ అయితే. ఇక బీజిఎం పర్లేదు, చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అట్లా కాకుండా ప్రొడక్షన్ వాల్యూ అంతా, అదే సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూ అంతా సూపర్గా ఉందండి. ఇక మైనస్ పాయింట్ అంటారా, ఒక ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ఎందుకో లాగ్ అనిపించేసింది. చాలా గుంజుకెళ్ళినారేమో సెకండ్ హాఫ్ అనేది అనిపించిందండి. అలాగే కాక ఫస్ట్ సాంగ్ ఐటమ్ సాంగ్ లాస్ట్ సాంగ్ కొంచెం వేరే సాంగ్స్లోకి వెళ్ళి ఏమంటారు తీసుకుని గుద్దినట్టేమో అనిపించింది. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. కొన్ని మ్యూజిక్ చూసుకుంటే మీరు చూసుంటారు, ఆన్లైన్లో వినుంటారు మ్యూజిక్. ఇక అదే కాకుండా ట్రైలర్ చూస్తేనే మూవీ అనేది మనకి అర్థమైపోయేటట్టు అని అనిపించింది. కొంచెం రొటీన్ స్టోరీ అంటే ఇలాంటి కిక్ టూ ఇలాంటి మూవీస్ చాలా వచ్చినాయి ఇదే స్టోరీ మీద. అలాగే ఇది కూడా రొటీన్ స్టోరీ అనిపించిందండి. 40 గ్రామాలు ఒక ఊరు విలన్ చేతిలో ఉండడము, ఆ ప్లేస్లో 40 గ్రామాలు వేసుకోవడం అంతే అండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, మధ్యలో పోలీసులని నగ్నంగా చూపించడం, లేడీ పోలీస్ని, అట్లాగే ఇక ఉన్నాయండి కొన్ని అడల్ట్ కంటెంట్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అవి కొన్ని తీసేసుకుని ఫ్యామిలీతో కొంచెం యాక్షన్ సీన్ కూడా కొంచెం చూడలేని తరంగా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చండి. ఇంకోటి ఇదేంటంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అదే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఓకే పర్లేదు చూడొచ్చు అనుకోవచ్చు. నార్మల్ వాళ్ళకి కొంచెం ఏదో వెల్తీ ఫీలింగ్ వస్తుంది. మేబీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారేమో మూవీని, చూద్దాం. తెలుగులో రిలీజ్ చూసినాక దాని డబ్బింగ్ కూడా చూసి మూవీ రివ్యూ అనేది ఇస్తారండి. ఇక ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మన వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ అండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.